అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు ధన్యవాదాలండి. ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే గత 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో, చెడుగా పోస్టులు ఎవరు పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో శ్రీరెడ్డి ఉంది, వర్రా రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలామంది రెడ్డి గారు అమ్మాయి అని ఒక అమ్మాయి ఉంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అసలు అరెస్ట్ చేయడానికి కారణం కానీ ఏదైనా చూస్తే నిన్న కర్నూలు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు ప్రెస్ మీట్ అంటే వర్రా రవీందర్ రెడ్డి అనే ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వాంగ్మూలము ఏంటన్నది చూస్తే నిజంగా మనకి ఇంత క్రూరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారా, అసలు ఇంత రాక్షసత్వంగా ఎలా ఆలోచించారు, ఇదే రాజకీయం చేయడమా అనే థోని ముఖం మీద ఉమ్మేస్తారు. ఎవరి ముఖం మీద తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ముఖం మీద. అదేంటి ఎలాగా ఏంటి అన్నది నేను కూడా వీడియో పెడతాను, అది చూడండి. అది చూస్తే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఆయన చెప్పిన వింటే ఆ పోలీస్ ఆఫీసర్ గారు నిజంగా బాధేసింది. అది వీడియో పెడతాను, అది మొత్తం చూడండి. చూసిన తర్వాత మనం రెడ్డి అని ఐడ్రీమ్ మీడియా ఛానల్ యొక్క యజమాని దాన్ని నియమించడం జరిగింది. ఆ సమయంలో 2 విభాగాలుగా పనిచేసేది ఏపీ డిజిటల్ కార్పొరేషను, తర్వాత ఏపీ సోషల్ మీడియా టీం అని చెప్పి ఉండేవి. ఈ డిజిటల్ కార్పొరేషన్లో 65 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో కొంతమంది పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగిందని ఇతను చెప్పడం జరిగింది ఇతను వాంగ్మూలంలో. గత 2020లో మాత్రం భారీ స్థాయి మార్పు కోవిడ్ సమయంలో సజ్జల భార్గవరెడ్డి అరంగేటంతో మొత్తం అంతా కూడా వినూత్నమైన మార్పులు రావడం జరిగింది. మొత్తం అంతటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇక ఎప్పుడైతే సజ్జల భార్గవ ఈ యొక్క విభాగాన్ని ఆయన చేతుల్లో తీసుకున్నాడో ఈ భూత పురాణాలన్నీ మొదలెట్టడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు మొట్టమొదటిది 3 రాజధానుల విషయంలో హైకోర్టులో జడ్జిమెంట్ 3 రాజధానికి వ్యతిరేకంగా రాస్తే మొట్టమొదటి వీళ్ళు చేసిన విలయతాండవం అనేది జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, తద్వారా తర్వాత అదే క్రమేపీ వీళ్ళు దాన్ని ముందుకెళ్తూ ఈ రాజకీయంగా తిరిగే రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులపైన, వారి యొక్క పిల్లలపైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అవన్నీ చేయటం మొదలుపెట్టారు. మొత్తం వీళ్ళు మేము 45 మంది వీళ్ళ ముఠాలో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ని మనం వెరిఫై చేసాం. ఏదైతే అసభ్యకరమైన ఈ పదజాలంతో ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులు పెట్టాయి మొత్తం మనం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇదైతే కనుక ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. మహిళా కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యుల మీద, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మహిళా నేతలనే ఇతని యొక్క లక్ష్యంగా ఎంచుకుని ఇతను సోషల్ మీడియాలో ఈ వికృత విలాపన లేకపోతే ప్రళయ తాండవం చేస్తాం అనేది దానిలో ఇతను సిద్ధహస్తుడు అనమాట. ఇలాంటి రాజకీయాల వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చింది అని మనకే అనిపిస్తుంది. నిజంగా ఇది కరెక్టే. ప్రజలు ఆంధ్రప్రదేశ్ మంచి కోరే ఇలాంటి ఎదవని పంపించేశారు, ఇలాంటి చెత్త రాజకీయాలు వద్దు మనకని చెప్పి అనుకుంటారు. అందువల్ల ఇప్పుడు ఈరోజు శ్రీరెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్న కూడా ఈరోజు శ్రీరెడ్డి పారిపోయి దాగుంటుంది ఎక్కడో. అమ్మ శ్రీరెడ్డి, నీ నీతి కబుర్లు అన్నీ పక్కన పెట్టి నువ్వు ఎక్కడున్నా సరే ఈడ్చుకొచ్చి ఆ లోపలేసి పిప్పిగా కొట్టి నీ తొక్కి పెట్టి నార తీసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు వీళ్ళంతా తీసుకుంటారు. ఎందుకంటే ఈరోజు మీరు పతివ్రత కబుర్లు చెప్పొచ్చు. నేను ఆంధ్రప్రదేశ్కి పతివ్రతని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో నా అంత పతివ్రత లేదు అని మీరు చెప్పొచ్చు. కానీ అదంతా ఇప్పుడు కాదు, ముందు నువ్వు చూడాలి. డబ్బుల కోసం అడ్డమైన గడ్డి తిని మాట్లాడావే ఆ రోజు పవన్ కళ్యాణ్ అమ్మగారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు వైఫ్ గురించి కానీ, వాళ్ళ కోడల గురించి కానీ, వీళ్ళందరి గురించి మాట్లాడే ముందు మనం ఇవి ఆలోచించుకుంటే బాగుండేది. ఈరోజు క్షమించను పెట్టడం కాదు, ఆ రోజు క్షమించండి, నేను ఇలాంటి పోస్టులు పెట్టను, నాకు ఇస్తే డబ్బులు ఇవ్వండి, లేకపోతే లేదు, నేను నా స్వచ్ఛందంగా చేస్తానని చెప్పుంటే నువ్వు ఈరోజు నిజంగానే గొప్ప పేరు వచ్చేది. ఇలాంటి నా కొడుకులందరినీ ఏం చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు అందరికీ వరుస పెట్టి ఉంటుంది. అందరినీ అరెస్ట్ చేసేసి వాడి సుమారుగా ఆయన చెప్పింది వింటే పోలీస్ ఆఫీసర్ అంటే నిజంగా మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి ఎదవపాలన చేస్తూ అందుకే అంటారు, మినో నాలెడ్జ్ లేని వాడికి ఎదవలకు పదవులు ఇస్తే ప్రజల బతుకులు ఇలాగే ఉంటాయని చెప్పడానికి ఒక నిదర్శనమే ఇది. ఈ 5 ఏళ్ళు ఇలాంటి ఎదవ అని ఈ వాంగ్మూలం వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం చూస్తే మనకు అర్థమవుతుంది.
అందులో మెయిన్గా జర్నలిస్ట్ సాయి ఒకడు. అందరూ దొంగలే. ఎవడ పేమెంట్ కోసం వాడు డ్రామాలు ఆడుతూ ఎవడక వాడే ఈ పేమెంట్ల కోసం తిట్టుకుంటూ పోయి పక్క వాళ్ళు బాధపడని ఆలోచించకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు తిట్టారండి. ఇది కానీ వీళ్ళందరికీ సరైన ట్రీట్మెంట్ ఇవ్వండి. మామూలుగా కూడా ఈ ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే ఇకపైన ఎవరైనా విమర్శల జోలికి వెళ్ళాలంటే విమర్శలకు వెళ్ళండి, రాజకీయ విమర్శలు చేయండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, ప్రభుత్వం చేసే తప్పుల గురించి మాట్లాడండి. అంతేకాని మీకు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడితే మాత్రం ఇంట్లో ఆడవాళ్ళ జోలికి పిల్లల జోలికి వస్తే మాత్రం సహించేది లేదు. అందుకే ఇప్పుడు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.